డైనోసార్ గర్జించింది, పెద్ద విధ్వంసం సృష్టించేందుకు వచ్చేస్తోంది. నెవర్ బిఫోర్ అనేలా బాక్స్ ఆఫీస్ వేటకు సిద్ధమైంది. అవసరమైన అస్త్రాలను వెంట పెట్టుకుని పవర్ ప్యాక్డ్ గా రంగంలోకి దిగబోతోంది. ఫస్ట్ ట్రైలర్ పిచ్చెక్కిస్తే రిలీజ్ అయిన రెండో ట్రైలర్ ఆ పిచ్చిని పీక్స్ కు చేర్చింది. అసలైన వైలెన్స్ ఎలా ఉండబోతుందో రుచి చూపించింది. పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీలో సలార్ ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ 2 పార్ట్లుగా రాబోతోంది. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్ తో ఈ సినిమా సూపర్ క్రేజ్ సంపాదించుకోగా, తాజాగా రిలీజ్ అయిన రెండో ట్రైలర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. యాక్షన్ ట్రైలర్ లో ప్రభాస్ ఊచకోతను చూసి ఊగిపోతున్నారు. కోరుకున్నది తెచ్చిస్తాడు, వద్దనుకున్నది అంతం చేస్తాడు. ట్రైలర్ లో వచ్చిన ఈ డైలాగ్ చాలు సినిమా రేంజ్ చెప్పడానికి. ట్రైలర్ కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ విజువల్ ఫీస్ట్ గా అనిపించింది. ట్రైలర్ కోసం ఎదురు చూసిన అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పాలి. మొదటి ట్రైలర్ ఎక్కువగా దేవ, వరదరాజు మన్నార్లపై ఫోకస్ పెట్టిన ప్రశాంత్ నీల్ సెకండ్ ట్రైలర్ ను యాక్షన్ ధమాకాతో నింపేశాడు. యాక్షన్ సీక్వెన్స్లతో, పవర్ఫుల్ డైలాగులతో పేల్చేశాడు. ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. హాలీవుడ్ సినిమాని మించి ప్రతి షాట్ కనిపించడంతో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటున్నారు. బైక్ పై ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. ప్రభాస్ క్యారెక్టర్ ను హైలైట్ చేస్తూ చూపించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు వావ్ అనిపించేలా ఉన్నాయి. ప్రభాస్ మాస్ స్వాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవడంతో పాటు ఇది కావాల్సింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా బద్ధ శత్రువులుగా మారారనేది సలార్ కథగా తెలుస్తోంది. 2 ట్రైలర్లతోనే అసలు కథను చూచాయిగా చూపించాడు నీల్. స్నేహితుడి కోసం ఒక రాజ్యంతో యుద్ధం చేసే వీరుడిగా ప్రభాస్ కనిపించాడు. ట్రైలర్ చూశాక ప్రభాస్ లాంటి కటౌట్ ను నీల్ బాగా వాడుకున్నట్లు అర్థమవుతోంది. ఇక మెషిన్ గన్స్, పోరాటాలు, కత్తులు ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్ యాక్షన్ మూవీగా సలార్ గుర్తుండిపోతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మెకానిక్ గా పనిచేసే హీరో ఫ్రెండ్ కోసం కాన్సరాకు ఎందుకొచ్చాడు, స్నేహితుడికి వచ్చిన కష్టం ఏంటి, ఇచ్చిన మాట ఏంటి, ఇలా చాలా విషయాలు సస్పెన్స్ లో పెట్టి మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు డైరెక్టర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో పెట్టుకోండి అనే రేంజ్ లో ట్రైలర్ లో శాంపిల్ చూపించాడు రవి బస్రూర్. ట్రైలర్ మధ్యలో దాహంగా ఉంది, మందుందా అని అంటుంది శృతి హాసన్ క్యారెక్టర్. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ చూసిన ప్రతి ప్రేక్షకుడికి కలిగే ఫీలింగ్ అది. కాన్సరా ఎరుపెక్కాలా అంటూ ప్రభాస్ పలికే డైలాగ్ మంచి హై ఇచ్చింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎందుకు మారుతారు, అది కాన్సర్ ప్రజల భవిష్యత్తును ఎలా మార్చిందనే సస్పెన్స్ కి ఈ ట్రైలర్ తెరలేపిందనే చెప్పాలి. హైలైట్ ఆఫ్ ది ట్రైలర్ ఏంటంటే ఆ గన్ సీన్. కేజీఎఫ్ లో వాడిన పెద్ద తుపాకులు 6 తీసుకొచ్చారు సలార్ కు. ఈ మూవీకి కేజీఎఫ్ కు లింక్ ఉందా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా వైలెన్స్ మాత్రం కామన్ గా ఉంది. కేజీఎఫ్ ను మించి ఎలివేషన్స్ ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే పక్కాగా అర్థమవుతోంది. జస్ట్ ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశాయి. ఈ మూవీ గురించి ప్రభాస్ మూవీ డైలాగ్ లానే చెప్పాలంటే, ఆకలితో వేటాడే పులిని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు, డార్లింగ్ మాత్రం హిట్ లేక చాలా ఏళ్ల ఉపవాసం తర్వాత వేటాడుతున్న పులి. సలార్ ఆకలి తీర్చడం ఖాయంగా కనిపిస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. 22 కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.